వస్తున్నాను. హలో హలో, శ్రీ గారు ఉన్నారా? మీరెవరు? నేను ఆయన ఫ్యాన్ అండి. అయితే ఏంటి? మీరే కాదు, ఆయన 1,00,000 మంది అమ్మాయిలు ఉంటారు. విషయం ఏంటో చెప్పండి. అది కాదండి, ఆయనతో ఒకసారి. ఎవరమ్మా? శ్రీగారు కాదా? కాదన్నయ్యా. హలో, నువ్వెవరు బాబు? నేను మానస బ్రదర్ని బాబు. మానస ఎవరు బాబు? మానస శ్రీగారి అభిమాని బాబు. శ్రీ ఎవరు బాబు? వీడెవడు? శ్రీగారికి ఒకసారి ఫోన్ ఇస్తావు బాబు? ఏంటి? శ్రీగారికి ఫోన్ ఇవ్వాలా? నువ్వు ఫోన్ ఇమ్మంటే ఇవ్వడానికి నేనేమో నీ డిగ్నీనా? ఇదిగా మర్యాదగా చెప్తున్నాను, నా సంగతి నీకు తెలీదు. ఫోన్ పెట్టే. నీ సంగతి కాదురా, నా సంగతే నీకు పూర్తిగా తెలీదు. ఇక్కడ గొంతెత్తి హిందోళ రాగా ఆలపిస్తే అక్కడ ఆందోళనతో గుండాకి చేస్తావు. అమ్మో, వీడెవడో బేతాళ మంత్రిలో ఉన్నాడే. ఎవరికరా ఫోను? నీకే ఫోను. హలో, శ్రీ స్పీకింగ్. నమస్కారం సార్. దెబ్బకి ఒరిజినల్ వాయిస్ సైడ్ లోకి వచ్చింది. మాట్లాడు. నాన్నగారు, నేను వెళ్ళి మేనేజ్ చేస్తాను, నువ్వు ఫోన్ మాట్లాడు. హలో, శ్రీ గారా అండి? స్పీకింగ్. నా పేరు మానస అండి, మీ అభిమానిని. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఐఎమ్ లక్కీ. అన్నట్టు మీకు నిజం చెప్పాలి. చెప్పండి. 4 రోజుల క్రితం అంజలి అనే అమ్మాయి తన ఫ్రెండ్ మానసకి రాసిన లెటర్ మీకు వచ్చింది కదూ? అవును. ఆ అమ్మాయికి నేను పంపించి చెక్కిందిందా? ఇప్పుడు ఆ అమ్మగారికి ఎలా ఉంది? సారీ సార్, అదంతా పచ్చి అబద్ధం. అవును సార్, మీరు మనసున్న మంచి మనిషిని, ఇతరులు కష్టాల్లో ఉంటే ఆదుకుంటారని నేను, కాదని నా ఫ్రెండ్స్ పందెం వేసుకున్నాం. అందుకే ఆ పందెంలో నెగ్గటం కోసం అలా చీటింగ్ లెటర్ రాసి మీకు పంపించాను. నేను అనుకున్నట్టుగానే మీరు మానవత్వంతో చెక్ పంపించి నన్ను గెలిపించారు. అందుకు మీకు. ఐషా, షట్ అప్. సార్, మాట్లాడకండి. అభిమానం అనేది హద్దులో ఉండాలి. అసలు నేను ఎటువంటి వాడిని అంచనా వేయడానికి మీరెవరు? ఈ రోజు మీరు పందెంలో గెలిచారని మురిసిపోవచ్చు, కానీ మీరు అలా చేయటం వల్ల నిజంగా రేపు ఎవరైనా సాయం కోసం వస్తే వాళ్ళని కూడా మోసగాలనుకునే పరిస్థితి కల్పించారు. సార్, నేను చెప్పేది. డోంట్ టాక్. చదువుకుంటే సరికాదు, సంస్కారం ఉండాలి. మన సరదా కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవడం మూర్ఖత్వం, అమానుష్యం. చిచ్చి, మీలాంటి వాళ్ళు నాకు అభిమానులు అయినందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. ఇంకెప్పుడు నా దగ్గర డర్టీ గేమ్స్ ప్లే చేయకండి. కొనిపెట్టండి. ఏమైంది శ్రీ? మొన్న మనం పంపించేకు క్యాన్సర్ పేషెంట్ కాదు, మరి అంతా మోసం. ఎక్స్పెక్ట్ చేశా, నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేశా. ఎవరికి పడితే వాళ్ళకి చెక్ ఇవ్వద్దా మగడ అంటే విన్నావా? ఇప్పుడు చూడు, తెగ ఫీల్ అయిపోతున్నావు. నమస్కారం. నమస్తే. నమస్కారం. మీరేమన్నా? మేము గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం సార్. ఏం డొనేషన్ కావాలా? కాదండి, మీరు ఇచ్చిన డొనేషన్ కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. ఇది ఎక్కడ కూడా పాండవాగ్రజ, మనకు తెలియకుండా మనం డొనేషన్ ఇవ్వడం ఏంటి, దానికి థ్యాంక్స్ చెప్పడానికి వీళ్ళు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పేది? అవును సార్, మానస అనే అమ్మాయికి మీరు ఇచ్చిన చెక్ మా ఇన్స్టిట్యూట్ కి డొనేట్ చేసింది. ఇస్ ఇట్? మానస ఆ చెక్ మీ ఇన్స్టిట్యూట్ కి? అవునండి. అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో అడగకుండానే సాయం చేసిన మీకు కృతజ్ఞతగా. వేయండి. నాకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఇదంతా? ఏముంది మహాశయ, ఆ అమ్మాయి ఎవరో నీకు వేరే అభిమాని. నీ మంచితనం మీద పందెం వేయటమే కాకుండా ఆ మంచితనాన్ని 10 మందికి చాటి చెప్తుందంతే. అవునరా, నేను పంపించేకు వాడుకోగలిగి దాన్ని నా పేరు మీద డొనేట్ చేసిందంటే ఛ, ఆ అమ్మాయి మంచితనాన్ని అర్థం చేసుకోలేక అనవసరంగా కోపడ్డాను. ఎలాగైనా అమ్మాయిని కలిసి క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ తర్వాత చెప్పొచ్చు, కానీ ముందు నీ బర్త్డే సెలబ్రేషన్స్ కి పర్మిషన్ ఇవ్వు. ఇవన్నీ నాకు ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా. నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. ఇది నీ ఫ్యాన్స్ కోసం, నీ ప్రొడ్యూసర్స్ కోసం. సరే, నీ ఇష్టం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. శ్రీ, 3 సద్దినోత్సవాలు, 6 రజతోత్సవాలతో నువ్వు మరిన్ని బర్త్డే పార్టీలు జరుపుకోవాలయ్యా. సరే, ఎన్నాళ్ళు బర్త్డే పార్టీలు ఇస్తావు? మ్యారేజ్ పార్టీ ఇవ్వా? దానికి ఇంకా టైం ఉందండి. అయినా నా మ్యారేజ్ మీకు చెప్పకుండా చేసుకుంటానా? సార్, కొరియర్. జస్ట్ మూమెంట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు సార్. మంచితనానికి మారు పేరైన మీకు పుట్టినరోజు శుభాభినందనలు. 10 మందికి ఆదర్శంగా ఉండే మీ వ్యక్తిత్వానికి జన్మదిన శుభాకాంక్షలు. తెర మీదే కాక నిజ జీవితంలోనూ హీరోగా ప్రూవ్ చేసుకున్న మీకు నా అభిమానాంజలులు.
కళామ తల్లి ముద్దు బిడ్డైన మీకు నా కళాంజలులు. ఓ, హీరో గారికి చాలా గ్రీటింగ్స్ వచ్చినట్టున్నాయే. చూసావు ప్రియా, ఒకే అభిమాన్ దగ్గర నుంచి 25 గ్రీటింగ్స్ వచ్చాయి. 25వ బర్త్డే కదా. మానస, ఎవరి పిచ్చిది? డోంట్ లూజ్ యువర్ టంగ్. ఆ అమ్మాయి అభిమానంతో గ్రీటింగ్స్ పంపిస్తే మెచ్చుకోవాల్సింది పోయి పిచ్చిదంటావా? ఏ శ్రీ, ఎందుకంత సీరియస్ అవుతావు? ఇప్పుడు నేనేమన్నానని? చూడు ప్రియా, ఆమె ఎటువంటిదో, ఆమె అభిమానం ఎలాంటిదో నాకు తెలుసు. తన్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కించపరిచే కుసంస్కారం మాత్రం పెంచుకోకు. ఇదిగో నీలకంఠ, నువ్వు తెమ్మన్న గిఫ్ట్ ప్యాకెట్. ఏంటా గ్రీటింగ్స్ తెగ ఇదిగా చూసేస్తున్నావు? ఈ గ్రీటింగ్స్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఏముంటాయి, అక్షరాలు బొమ్మలు. నోర్మయ్, అవి మానస మంచితనం, అభిమానం. ఏంటి గురు, ఎవరో ఓ అభిమాని పంపించిన గ్రీటింగ్ గురించి తెగ ఇదైపోతున్నావు. ఆ అమ్మాయి అందరిలాంటి అభిమాని కాదు. తను నేను అవమానించిన మనసులో పెట్టుకోకుండా గ్రీటింగ్స్ పంపించిందంటే నిజంగా షీఈ్ గ్రేట్. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమి లేదు, ఈ గిఫ్ట్ ని మానస్కి పోస్ట్ లో పంపించు. అది అక్కడ పెట్టు. ఆ అమ్మాయిని మనం డైరెక్ట్ గా చూస్తాం. డైరెక్ట్ గానా? ఎస్, రేపు మనం సీతారాంపురం షూటింగ్ వెళ్తున్నాం. నిజమా? ఎస్.